రైట్ ఇక బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం గులాబీ బాస్ కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైంది. ఈ సందర్భంగా కేసీఆర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని మన పార్టీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది చాలా ఖండించదగిన అంశమని కేసీఆర్ పేర్కొన్నారు. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలపై సమీక్ష చేశారు కేసీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చందు, ఓవర్ టు యు. జమీమా తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం అయితే కొనసాగుతూ ఉంది. సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. బీఆర్ఎస్ పని అయిపోయిందంటూ సొంత పార్టీ నేతలే బయట మాట్లాడుతున్నారు. ఇది సరైనది కాదు, ఇది కరెక్ట్ కాదు. బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ పైచేయి బీఆర్ఎస్దే అవుతుంది అంటూ కూడా కేసీఆర్ పార్టీ నేతలకు చురకలు అంటించారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారణ కొనసాగుతూ ఉంది. మరో 16 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారంటూ కూడా ఇటీవల ప్రచారం జరిగింది. అయితే దీనికి పూర్తి భిన్నంగా కేసీఆర్ అయితే దీనికి పూర్తిగా ఖండించారు. ఈ సమావేశంలో ఎవరు పార్టీ మారరు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారు. బయట జరుగుతున్న ప్రచారాన్ని ఖచ్చితంగా పార్టీ నేతలంతా కూడా ఖండించాలి తప్ప సొంత పార్టీ నేతలే పార్టీ పని అయిపోయిందని మాట్లాడొద్దు అంటూ కూడా చాలా చురకలంటించిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ప్రధానంగా చూసినట్టయితే ఈరోజు సమావేశంలో దాదాపు 400 పైగా ప్రజాప్రతినిధులంతా కూడా హాజరయ్యారు. ఇందులో పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. అయితే ప్రధానంగా 14 నెలలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపైనే ప్రధానంగా కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా పార్టీ నేతలకు ఆయన వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒత్తిడి తీసుకురావాలి, ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా బీఆర్ఎస్ పార్టీ ఒక క్రియాశీలక పాత్ర పోషించాలి అనే అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు పార్టీకి సంబంధించిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 60 లక్షల సభ్యత్వం కలిగినటువంటి పార్టీగా, ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉందంటూ కూడా ఆయన గతంలోనే చెప్పుకొచ్చిన నేపథ్యంలో పార్టీ సభ్యత్వాన్ని పెద్ద ఎత్తున నమోదు చేయాలి. ఈ పార్టీ సభ్యత్వం పూర్తయిన తర్వాత ఏప్రిల్ 27వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి ప్లీనరీని నిర్వహించాలి, తర్వాత భారీ బహిరంగ సభను నిర్వహించాలని కూడా చెప్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆ తర్వాత ఎదురు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్లో బహిరంగ సభ నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటి సూచనను కూడా పార్టీ నేతలు కేసీఆర్ వద్ద చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే పార్టీ 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతున్న క్రమంలో సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలని కూడా కేసీఆర్ భావిస్తూ ఉన్నారు. తద్వారా ప్రజల్లోకి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇప్పటికే పార్టీకి సంబంధించిన కమిటీలు లేవు, కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తామని చెప్పి గతంలో కేసీఆర్ కూడా చెప్పారు. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాలకు సంబంధించి కూడా పార్టీ కీలక నేతలను అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించిన అనుబంధ విభాగాలకు ఇప్పటికే ఎలాంటి కమిటీలు లేవు కాబట్టి కమిటీలు పూర్తి స్థాయిలో వేస్తే వాళ్ళంతా కూడా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టీ కమిటీలు వేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు చూసినట్టయితే ఇటీవల ఫామ్ హౌస్ వేదికగా ఈ మధ్యకాలంలో చాలా మందికి బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ కలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని ఉద్దేశించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కొట్టే దెబ్బ మామూలుగా ఉండదు, ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది అనేటువంటి సంకేతాలను సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఆయన పంపించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి వైఫల్యాలు కావచ్చు, ముఖ్యమంత్రికి సంబంధించిన అంశాలపై కూడా కేసీఆర్ మాట్లాడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపు చూసినట్టయితే పార్టీని ఖచ్చితంగా యాక్టివ్ కావాలి. ఇప్పటికే 1.5 year అవుతుంది కాబట్టి చూస్తూ ఉంటే 2-3 సంవత్సరాలు ఈజీగా గడిచిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ కూడా ఇప్పటికే పార్టీ కీలక నేతలు అటు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పటి నుంచే పార్టీ పటిష్టంగా ముందుకెళ్ళాలి, పార్టీకి ఒక నిర్మాణం ఉండాలని కూడా భావిస్తున్న క్రమంలో పార్టీ కార్యాలయాలు 31 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కార్యాలయాలను కూడా యాక్టివ్గా ఉండాలి. ఖచ్చితంగా ఏ అంశం మీద సరే ఖచ్చితంగా మాట్లాడాలి, ఖచ్చితంగా ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సిందే అంటూ కూడా కేసీఆర్ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ చందు.